తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. గత వారం నుంచి శ్రీవారి సర్వదర్శనానికి రోజుకు 20 నుంచి 24 గంటల సమయం పడుతుంటే గత 2 రోజులుగా శ్రీవారి సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్స్ నిండిపోయి నారాయణగిరి షెడ్ నిండిపోవడంతో సుమారుగా 7 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లో వేచి ఉండి దర్శనానికి వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం భక్తులు బాలాజీనగర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి క్యూ లైన్లోకి అనుమతిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ఎలాంటి ఏర్పాటు చేస్తుందనే దానిపై మరింత సమాచారం తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా శ్రీవారి సర్వదర్శనానికి చూసుకున్నట్లయితే 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్సే కాకుండా ఇటు నారాయణగిరి షెడ్లు కూడా పూర్తిగా నిండిపోవడంతో మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో అంటే సుమారు 6 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భక్తుల్ని మొదట ఏదైతే ఆక్టోపస్ బిల్డింగ్ వద్ద నుంచి ఏదైతే అక్కడి నుంచి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది, అక్కడి నుంచి నేరుగా శిలాతోరణం రూట్లో ఇదే ప్రాంతానికి అయితే చేరుకుంటారు. ఈ క్యూ లైన్లో కేవలం నారాయణగిరి షెడ్లు చేరుకోవడానికే సుమారు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఆ తర్వాత నారాయణగిరి షెడ్ నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళాలంటే మరో 4 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సుమారు 8 గంటలు 10 గంటలు అలా ఏదైతే ఆ షెడ్యూల్లో ఉంచేందుకు పూర్తిగా టీటీడీ ఏర్పాటు చేసిన పరిస్థితి అవుతుంది. ఏదేమైనప్పటికీ 24 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో భక్తులు కూడా దానికి సంబంధించి వాళ్ళు ప్రయాణానికి సంబంధించి కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి టీటీడీ కోరుతున్న పరిస్థితి అవుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుమలలో భక్తులకి సంబంధించి సౌకర్యాలు విస్తృతంగా ఏర్పాటు చేశామని చెప్పి ముఖ్యంగా శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరం తాగునీరు, అన్నప్రసాదాలు, ఇటు రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా 5 భాషల్లో భక్తులకి సమాచారం అందిస్తున్నామని చెప్పేసి ఏదైతే టీటీడీ తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వేసవి వేడి ఇబ్బంది కలగకుండా చలువు పందిళ్ళు కావచ్చు, మరోవైపు కింద కార్పెట్లు అంటే గ్రీన్ కార్పెట్ కావచ్చు, రెడ్ కార్పెట్ అవన్నీ భక్తుల కోసమే వేస్తున్న పరిస్థితి ఉంది. భక్తులు ఎక్కడ ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కల్పించే విధంగా బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భ డ్యామ్ వరకు మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు చలువు పందిళ్ళు ఏర్పాటు చేశామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపిన పరిస్థితి ఉంది. మరోవైపు మ్యూజియం ప్రాంగణం కావచ్చు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవనం క్యూ లైన్లు వేచి ఉండే భక్తుల కోసం కూల్ పెయింటింగ్, అదనపు తాత్కాలిక షెల్టర్లు కూడా ఏర్పాటు చేసినట్లు ఏదైతే టీటీడీ తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే గత 4-5 రోజుల్లో చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ 6 రోజుల్లో మాత్రమే 5 లక్షల పైచిలకు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే మే 16, 17 తేదీల్లో కేవలం 90,000కు పైచిలకు భక్తులు శ్రీవారిని దర్శించుకున్న పరిస్థితి ఉంది. అత్యధికంగా మే 18, 19, 20వ తేదీల్లో 43,000కు పైగా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 19 లక్షలకు పైగా భక్తులు అన్నప్రసాదాలు అయితే ఇటు టీ కావచ్చు, కాఫీ, పాలు, మజ్జిగ అందించడం జరిగిందని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే మే 20వ తేదీ చూసుకున్నట్టయితే 86,315 మంది దర్శించుకుంటే 44,107 మంది ఏదైతే తలనీలాలు సమర్పించారు. మే 19 చూసుకున్నట్లయితే 84,412 మంది ఏదైతే దర్శించుకుంటే 43,032 మంది ఏదైతే తలనీలాలు సమర్పించారు. ఆ లెక్కన 5 రోజులు వరుసగా 5 రోజులు ప్రతిరోజు చూసుకున్నట్టయితే ఒకరోజు 80,000 అయితే మరో రోజు 91,000, మరో రోజు 90,000 ఏదైతే ఈ విధంగా సుమారు 5 లక్షలకు పై చిలుకు సుమారు ఈ 6 రోజుల్లోనే భక్తులు దర్శించుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే భక్తులకు అందించేటువంటి లడ్డూలకు సంబంధించి కూడా భారీ స్థాయిలో నిల్వ ఉంచుకున్నాం. సుమారు 4 లక్షల దాకా లడ్డూలు భక్తులకి అందుబాటులో పెట్టుకున్నామని చెప్పేసి టీటీడీ కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ప్రధానంగా తిరుమలకు వచ్చేటువంటి సామాన్య భక్తులకి సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళు ఎవరు ఎక్కడ ఇబ్బందులు పడకుండా వాళ్ళకి సరైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అంటే ఒకవేళ గంటల కొద్దీ వేచి ఉన్నప్పటికీ భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రధానంగా వాళ్ళకి ఈ బస్సు షెల్టర్లు కావచ్చు, మరోవైపు PAC 5 అంటే ఏదైతే వెంకటాద్రి నిలయంలో కూడా భక్తులు లాకర్లు పొందే విధంగా పూర్తిగా స్థాయిలో ఏర్పాటు చేశామని చెప్పేసి టీటీడీ తెలిపిన పరిస్థితి ఉంది. భక్తులకి సంబంధించి ఇప్పటికే VIP దర్శనాలకు సంబంధించి శుక్ర, శని, ఆదివారాల్లో స్వీకరించారు కాబట్టి ఖచ్చితంగా భక్తులకి సామాన్యకు సంబంధించినటువంటి రూములు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పేసి టీటీడీ తెలిపిన నేపథ్యంలో భక్తులు ఎవరైనా ఈరోజు రాత్రికి ఇక్కడే ఉండాలనుకుంటే అక్కడ అద్దె గదులు పొంది వాళ్ళు అక్కడే ఉండి మళ్ళీ మరుసటి రోజు దర్శనానికి రావాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఉదయం నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటికే 6 కిలోమీటర్ల మేర భక్తులు సర్వదర్శనానికి వేచి ఉన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే ఆక్టోపస్ బిల్డింగ్ నుంచి
నుంచి అనుమతిస్తుంటారు. కానీ ఇప్పుడు చూస్తే పూర్తిగా బాలాజీ నగర్ ప్రాంతం నుంచి అంటే సుమారు 7 కిలోమీటర్ల దూరం నుంచి భక్తులు రోడ్లోనే నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అటువైపు ఎండలు భారీగా ఉండడం ఒకవైపు అయితే రోడ్లపైన నడిచి రావాలంటే తీవ్ర అవస్థలు పడుతున్నారు భక్తులు. కానీ దీనికి సంబంధించి టీటీడీ ఒక ప్రాంతం నుంచి మాత్రమే ఏర్పాటు చేసింది. ఆక్టోపస్ బిల్డింగ్ నుంచి మాత్రమే పూర్తిగా చదువు పందెలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మిగతా ప్రాంతాల్లో ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ భక్తుల తక్కువ ఆ ప్రాంతాల్లో తక్కువ వెళ్తున్నప్పటికీ కానీ దూర ప్రాంతాల నుంచి భక్తుల్ని అనుమతిస్తున్నప్పుడు ఆ భక్తులైతే పూర్తిగా ఏదైతే ఈ టీటీడీ చేస్తున్నటువంటి దానిపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం అతి తక్కువ మంది భక్తులు వస్తున్న ప్రాంతాల్లో దూర ప్రాంతాల నుంచి అనుమతిస్తున్నారని చెప్పేసి భక్తులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో టీటీడీ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్నారు. కానీ భక్తులు మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ బాలుతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.